సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏపీ ప్రభుత్వం నేటికి అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. కేసులు పెట్టడం మాత్రమే కాదు, వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తూ పోలీసులు రాక్షసానందం పొందుతున్నారు. కూటమి సర్కారు వచ్చిన 5 నెలల వ్యవధిలోనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై 13 కేసులు నమోదు చేశారు. రవికిరణ్ పై అనేక జిల్లాల్లో కేసులు పెట్టించి ఆయన్ని అన్ని చోట్లకు తిప్పుతూ వేధిస్తున్నారు. ఇంటూరిపై కేసులు ఎక్కడెక్కడ పెట్టారో ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. 5 నెలల వ్యవధిలో ఇంటూరిపై 13 కేసులు నమోదు చేసి ఆయన్ను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తొలుత గుడివాడలో కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత గుంటూరులోని అరండల్పేటలో కేసు నమోదు చేశారు. అక్కడ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి రిమాండ్కు తరలించారు. రిమాండ్ నుంచి విడుదలైన వెంటనే విశాఖ జిల్లా దువ్వాడ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశారు. అదే సమయంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ కు తమ కారులో వచ్చిన ఇంటూరి కుటుంబ సభ్యులను దువ్వాడ సిఐ ఇబ్బందులు గురి చేయడమే కాకుండా వారి కారును సీజ్ చేయాలని ప్రయత్నించారు. తమ కారుకు కేసుకు సంబంధం ఏంటని ఇంటూరి కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో పోలీసులు కారును సీజ్ చేయకుండా వదిలేశారు. ఇంటూరి రవికిరణ్ స్టేట్మెంట్ రికార్డు చేయడం పూర్తి కాగానే దువ్వాడ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా మహారాణిపేట పోలీసులు ఇంటూరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 41 నోటీస్ ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్పారు. అయితే ఆ మర్నాటి ఉదయాన్నే ఇంటూరిని అదుపులోకి తీసుకుని మహారాణిపేట పోలీసులు రాత్రి వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన మహారాణిపేట పోలీసులు చివరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించారు. ఇంటూరిని అదుపులోకి తీసుకున్న రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు రాత్రంతా రవికిరణ్ ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. మరుసటి రోజు ఉదయం స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకున్న స్టేట్మెంట్ కాపీలపై కాకుండా పోలీసులు రాసుకొచ్చిన స్టేట్మెంట్ కాగితాలపై ఇంటూరితో సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్న సమయంలో ఇంటూరి రవికిరణ్ గట్టిగా అరుస్తూ చెప్పారు. ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ తనను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని, తాను ఇచ్చిన స్టేట్మెంట్ కాగితాలపై కాకుండా వారికి కావాల్సిన విధంగా స్టేట్మెంట్ రాసుకుని దానిపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని ఇంటూరు చెప్పారు. కోర్టులో రాసిన సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు. అసలు మధ్యవర్తులే లేరు, వాళ్ళంతా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేయించుకున్నారు. ఏదో ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నాకైతే బలవంతంగా తీసుకున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ ఎప్పటికప్పుడు ఫోన్లో వచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ తనను ఇబ్బంది పెట్టాడని రవికిరణ్ స్వయంగా చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి మెట్రోపాలిటన్ జడ్జి ముందు రవికిరణ్ ను ప్రవేశపెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగానే మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో మాచర్ల పోలీసులు కస్టడీ పిటిషన్ పై రవికిరణ్ ను జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి నుంచి మాచర్లకు తరలించి విచారించారు. విచారణ పూర్తయిన అనంతరం మంగళవారం అర్ధరాత్రి ఇంటూరుని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పగించారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఇంటూరుపై మరో కేసు నమోదైందని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రవికిరణ్ ను విజయనగరం తీసుకెళ్లారు. విజయనగరం కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ నిమిత్తం ఇంటూరి రవికిరణ్ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉంచారు. ప్రస్తుతం ఇంటూరి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కర్నూలు జిల్లాలో కూడా మరో కేసు నమోదైనట్టు సమాచారం. కర్నూలు జిల్లా పోలీసులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు విశాఖ సెంట్రల్ జైలుకు కూడా వచ్చి ఇంటూరి రవికిరణ్ ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంటూరుని పదే పిటి వారెంట్లపై వివిధ జిల్లాల పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఉండడం చూస్తుంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఆయనపై కక్ష కట్టిందో అర్థమవుతోంది. శుక్రవారం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఇంటూరుని కలిసి వచ్చిన ఆయన భార్య సజన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రవికిరణ్ కు ఆరోగ్యం బాగోలేదని, ఇటీవల గుండె ఆపరేషన్ కూడా జరిగిందని, మందులు వేసుకోనీయకుండా పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆయన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని ఇంటూరి భార్య ఆరోపించారు. అతి తక్కువ వ్యవధిలోనే 13 కేసులు పెట్టి తన భర్తను ప్రభుత్వం వేధిస్తోందని బాధపడ్డారు. మహారాణిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో ఇంటూరి రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న కారణంగానే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదని, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఇంటూరి రవికిరణ్ ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రవికిరణ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎటువంటి సహాయం కావాలన్నా పార్టీ అందిస్తుందని, అధైర్యపడొద్దని, ధైర్యంగా పోరాడాలని జగన్ సూచించారు.